జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయిన ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ సి పార్థసారథి గారితో పరిచయం. నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మూడవసారి జరుగుతున్న ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు అటు అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ పార్థసారథి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పార్థసారథి గారు. నమస్కారం అండి. చెప్పండి, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్ని వైపుల నుంచి భాగస్వాములందరూ. ఈ ఎన్నికలకి ఏర్పాట్లు ఎలా జరిగినాయి? 150 డివిజన్లలో ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని. మీ అందరికీ తెలుసు, దేశంలోనే ఒక ప్రధానమైన మెట్రో సిటీ. ఇక్కడ ఏదైతే పాలక వర్గానికి ఎలక్షన్ జరుగుతూ ఉందో చాలా ముఖ్యమైనది అది. ఎందుకంటే చాలా వరకు రాష్ట్రంలో ఉన్న 3వ వంతు ప్రజలు హైదరాబాద్ నగరంలోనే నివసిస్తూ ఉన్నారు. మనకు కావలసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ అన్ని రకాల సౌకర్యాలు, అమ్యూనిటీస్ అన్నీ మనకి జిహెచ్ఎంసీ పాలక వర్గం ద్వారానే లభిస్తాయి. కాబట్టి సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం మన ప్రథమ కర్తవ్యంగా మనం అందరం భావించాలని చెప్పి మొట్టమొదటి తెలియజేస్తూ, డిసెంబర్ 1న ఎన్నిక జరగబోతుంది. మీ అందరికీ తెలుసు, ఎన్నికలకు కావలసిన అన్ని ఏర్పాట్లను మేము పూర్తి చేయడం జరిగింది. 9101 పోలింగ్ స్టేషన్లో ఈ ఓటింగ్ జరగబోతా ఉంది. జిహెచ్ఎంసీ మొత్తం ప్రాంతంలో మనకి 150 వార్డులు ఉన్నాయి. అంటే ఒక్కో వార్డుకి ఒక్కొక్క కార్పొరేటర్ని ఆ వార్డులో ఉన్న ఓటర్సు ఎన్నుకోవడం జరుగుతుంది. అసెంబ్లీ ఓటర్ జాబితాని వార్డు వారీగా మేము మ్యాపింగ్ చేసి జిహెచ్ఎంసీ ఓటర్ లిస్ట్ను మేము తయారు చేయడం జరిగింది. సో ఈ ఓటర్ లిస్ట్లో 74,44,290 మంది ఓటర్సు నికరంగా ఇప్పుడు ఉన్నారు. మనకి 150 డివిజన్లు, 30 సర్కిల్స్, 9,000 పైగా ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కొంచెం వివరించండి. అన్ని ఏర్పాట్లు అంటే పోలింగ్ స్టేషన్ల దగ్గర, తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్సు, రిసెప్షన్ సెంటర్సు, కౌంటింగ్ సెంటర్సు, పోలింగ్ స్టేషన్ చేరడానికి పోలింగ్ సిబ్బంది నియామకం, వాళ్ళ శిక్షణ, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడము, ఇవన్నీ పూర్తి చేసి వారి కార్యకలాపాలని పూర్తి చేసి నామినేషన్స్ తీసుకొని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ చేసి బ్యాలెట్ పేపర్ కూడా ప్రింట్ చేసి సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ స్టేషన్స్కి కావలసిన మెటీరియల్ ఏదైతుందో అదంతా ఇప్పుడు చేరవేస్తూ ఉన్నాం. పోలింగ్ పర్సనల్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ కూడా పూర్తయ్యాయి. ఆ స్టేషన్లకు చేరడానికి రూట్స్, అట్లాగే వాటిని పర్యవేక్షించడానికి జోనల్ అధికారులు, ఇవన్నీ చాలా యాక్టివ్గా మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో 70 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. మరి ఇంత విస్తృత స్థాయిలో ఉన్న ఓటర్ల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ ఎన్నికలకి 47,500 మంది పోలింగ్ స్టాఫ్ని మనము వినియోగిస్తూ ఉన్నాం. దీంట్లో మన రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉంటారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది ఉంటారు, అట్లాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి సంబంధించిన సిబ్బంది కూడా ఉంటారు. పోలీస్ శాఖ వారు బందోబస్తు ప్లాన్ తయారు చేసి సిటీలో ఏదైతే సెన్సిటివ్ కానీ, హైపర్ సెన్సిటివ్ కానీ క్రిటికల్ స్టేషన్స్ ఉన్నాయో, అంటే సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు కూడా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్ని బేరీజు వేసుకొని నిర్ణయించుకోవడం జరిగింది. సుమారు 4,300 పోలింగ్ స్టేషన్స్ని వాళ్ళు కొంత సమస్యాత్మకంగా ఉంటాయని నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటి విషయంలో ప్రత్యేకమైన మరి పోలీస్ ఫోర్సెస్ని వాళ్ళు డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. మన 30 సర్కిల్స్లో 150 వార్డుల పరిధిలో మొత్తం ఈరోజు 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే ఒక మెజిస్ట్రేటు, వారితో పాటు పోలీసు వారు, వారికి ఒక వీడియోగ్రాఫరు, వీరు ఆయా సర్కిల్స్లో కదులుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మనకి వయలేషన్ కనిపిస్తే అక్కడ కేసెస్ బుక్ చేయడము, వీడియోగ్రఫీ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అట్లాగే
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అని ఒక్కొక్క సర్కిల్కి వాళ్ళ చెక్ పోస్ట్ లాగా అనమాట. వాళ్ళ బౌండరీలో ఈ 30 టీమ్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి. అట్లాగే 54 ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేశారు. సుమారు ₹1.5 కోటి ఆల్రెడీ పోలీసు వారు సీజ్ చేయడం కూడా జరిగింది. సో పోలీసు బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పడింది. సమస్యాత్మక ప్రాంతాలని స్టేషన్లు గుర్తించి ప్రత్యేకమైన బృందాలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ వీటన్నిటిని డిప్లాయ్ చేసే ఉన్నారు. అటు పౌరులు, ఇటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఇలా రకరకాల భాగస్వాములకి మధ్యలో ఉన్న పలు అంశాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు? ఎక్కడైతే ఎక్కువ సమస్య ఉంటుందని భావించారో అటువంటి చోట్ల పెద్ద ఎత్తున మార్చ్ ఫాస్ట్లు అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఓటర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చాలా మెజర్స్ పోలీసు వారు ఆల్రెడీ తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా 14 మంది జనరల్ అబ్జర్వర్స్ని, 30 మంది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని నియమించి వారి ద్వారా పూర్తి నిఘా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పెట్టింది. గత ఎన్నికల్లో దాదాపు ప్రతిసారి 50% కూడా హైదరాబాద్ నగరంలో పోలింగ్ నమోదు కాలేదు. ప్రస్తుతం ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి ఓటర్ జాబితాలో పేరున్న ఓటర్లందరూ తమ ఓటు హక్కుని సజావుగా వినియోగించుకునేందుకు వీలుగా చేపట్టిన ఈ ఓటర్ స్లిప్పుల పంపిణీని ఎలా నిర్వహిస్తున్నారు? అది ఎంతవరకు వచ్చిందంటారు? అన్నిటికైనా ప్రధానమైన అంశం ఏంటంటే ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎందుకంటే ఓటర్ స్లిప్ కనుక ఓటర్కి అందితే ఓటర్కి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అతను ఓటర్గా ఉన్నట్టుగా మొదటి నమ్మకం, రెండవది ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అతను ఓటు వేయాలి అనేది రెండో విషయం. కాబట్టి 100% ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషను కంప్లీట్ చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్కి వారి అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అందరు ఓటర్లకి ఓటర్ స్లిప్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఆదేశించమా తప్పకుండా జరుగుతుందని నాకు ఆశాభావం ఉంది. కోవిడ్ మహమ్మారి నెలకొని ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఈ కోవిడ్ మరింత సోకకుండా ప్రజలకి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు? అటు సిబ్బందికి కానీ ఇటు ఓటర్లకి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కోవిడ్-19 సమస్య మనందరినీ వేధిస్తూ ఉంది. మనందరికీ తెలుసు, మన జీవనంలో ఒక పెద్ద సమస్యగా ఈరోజు సమాజంలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చాలా గైడ్లైన్స్ అంటే పోలింగ్ నుంచి, కౌంటింగ్ నుంచి, తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసేటప్పుడు 3 ప్రధానమైన ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం కోవిడ్ గైడ్లైన్స్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ఒకటేమో ప్రతి ఓటరు తప్పకుండా మాస్క్ ధరించే పోలింగ్ స్టేషన్ రావాలి. అలాగే పోలింగ్ స్టేషన్ కూడా కిట్స్ మేము అరేంజ్ చేశాము, ఈ కోవిడ్ రిలేటెడ్ కిట్స్. సోషల్ డిస్టాన్సింగ్ కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూ లైన్ ఏదైతే ఉంటుందో ఆ సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం పాటిస్తూ సర్కిల్స్ లాగా క్యూ లైన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో శానిటైజర్ ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ని పోలింగ్ జరిగే ముందు మొత్తం శానిటేషన్ చేయడం జరుగుతుంది. అంటే కోవిడ్ దృష్టిలో అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామని మీకు అందరికీ నమ్మకంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా జాగ్రత్త తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తప్పకుండా మాస్క్ పెట్టుకునే మీరు పోలింగ్ స్టేషన్ రావాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రత్యేక అవసరాలున్న పలువురు ఓటర్లు ఉండడం మనం గమనించిందేను. గత ఎన్నికల్లో ఎన్నికల అధికారులు ఈ ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వీళ్ళందరికీ కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వారు తమ ఓటు హక్కుని సజావుగా, త్వరగా, వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్ళడానికి అధికారులు చాలా సహకరించారు, చాలా ఏర్పాట్లు చేశారు. మరి ఈసారి వీరి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఒక 3 రకాలైన ఓటర్స్కి ప్రత్యేకమైన పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని మేము కలగజేశాం. ఒకటేమో దివ్యాంగులకి, రెండవది 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి, మూడవది కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కి. వీరు పోస్టల్ బ్యాలెట్ పేపర్ ద్వారా వారు ఈ ఓటు వేయడానికి అవకాశం ఉంది. అట్లా కాని పరిస్థితుల్లో నేరుగా పోలింగ్ స్టేషన్ వచ్చి కూడా వారు ఓటు వేయడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎవరైతే పసిపిల్లలు, మహిళలు వారిని చక్కలు పెట్టుకుని రావడం జరుగుతుందో అటువంటి ఓటర్స్ కూడా క్యూ లైన్కి ఎగ్జామ్షన్ ఇచ్చి నేరుగా పోలింగ్ స్టేషన్లో ఎంట్రీ ఇవ్వమని ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా వృద్ధులు కూడా వస్తే వారికి ప్రత్యేకమైన ఎంట్రీ ఈ పోలింగ్ స్టేషన్లో ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా
సజావుగా ఈ ఎన్నికల ప్రక్రియని నిర్వహించడానికి ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ప్రతి పోలింగ్ స్టేషన్కి మేము నిఘా పెట్టాం. మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 2,281 పోలింగ్ స్టేషన్స్ మేము లైవ్ వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అంటే ఆ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది నేరుగా మేము జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మా అధికారులు కానీ చూడడానికి వీలవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ అన్నమాట, లైవ్ వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 5,538 స్టేషన్లకి మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేసాం. వీరందరూ కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ ఉంటారు. వాళ్ళు మా తరపున మైక్రో అబ్జర్వర్స్గా ఉండి నిఘా పెడతా ఉంటారు. 1,286 వీడియోగ్రాఫర్స్ కూడా పెట్టి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతూ ఉందనేది రికార్డు కూడా చేయడం జరుగుతుంది. అంటే అన్ని రకాలుగా ఎలాంటి అక్రమాలు జరగకుండా మేము పోలింగ్ రోజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. పొలిటికల్ పార్టీస్కి కొన్ని మేము అప్పీల్ చేసాము, అడ్వైజరీస్ పంపాం. ఒకటేమో కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ ఈ సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు, లేకపోతే మాస్క్ పెట్టుకోవడం లేదు అనే కంప్లైంట్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా మేము అడ్వైజరీస్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫ్లమేటరీ స్పీచెస్, అటువంటి అంటే ప్రొవోకేటివ్గా ఏదైతే స్పీచెస్ ఉంటాయో లేకపోతే వ్యక్తిగత దూషణలు ఉంటాయో వాటిని అవాయిడ్ చేయమని కూడా మేము క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మేము ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కూడా అప్పీల్ చేసాం. మీరు ఒకవేళ ప్రొవోకేటివ్ స్పీచెస్ కానీ వ్యక్తిగత దూషణలు కానీ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ కానీ ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడినా వాటిని రోజంతా రిపీట్ చేస్తూ వాటిని ఎగ్జాగరేట్ చేస్తూ మీరు టెలికాస్ట్ చేయకూడదని వారికి కూడా మేము డైరెక్షన్ ఇచ్చాం. వారు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ 2 రోజుల నుంచి ఆ రకంగా చేయడం కూడా చాలా వరకు తగ్గించారు. నేను వాళ్ళకి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ 1న జరిగే పోలింగ్కి ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పారు. ఇప్పటికైనా మరి గతంలోలా కాకుండా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మీరు ఓటర్లకు ఎలాంటి అప్పీల్ ఇవ్వబోతున్నారు? ఎలక్షన్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మేము చేయడం జరిగింది. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శాంతియుత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తి ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ హైదరాబాద్ నగర పౌరులందరికీ మీరు తప్పకుండా వచ్చి ఈ ఓటు వేయండి. అది మీ రాజ్యాంగ ధర్మం, ప్రజాస్వామిక విధి. మీ ఓటే మీ ఆయుధం. వచ్చే 5 సంవత్సరాల ఈ నగరానికి కావలసిన భవిష్యత్తును నిర్మాణం చేసుకున్నారంటే మీరు సమర్థవంతులైన ప్రజాపతిని ఎన్నుకోవాల్సిన సమయం ఇది. ఆ రోజు సెలవు కదా, డిసెంబర్ 1 హాయిగా ఇంట్లో కూర్చుందాం, టీవీ చూద్దాం అనుకుంటే అది మీ బాధ్యత రాహిత్యమే అవుతుంది. తప్పకుండా మీరు మీ విలువైన 1-2 గంటల సమయాన్ని పోలింగ్ కోసం తప్పకుండా వెచ్చిస్తారని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీ ఓటు మీ హక్కు, మీ బాధ్యత కూడా గుర్తెరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ డిసెంబర్ 1వ తేదీన జరగబోతున్న పోలింగ్లో స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల కమిషనర్ శ్రీ సి పార్థసారథి గారు పౌరులకి విజ్ఞప్తి చేశారు. అందుకు తగిన ఏర్పాట్లని ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయిన ఏర్పాట్ల గురించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ సి పార్థసారథి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.